హాయ్ అండి. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం బిజీ అయిపోయాయి అనమాట. ఇంట్లో పనులు ఎక్కువైపోయేవి, అందుకనే ఇంకా వీడియోస్ కూడా పెట్టలేదు. వీడియోస్ అన్ని షూట్ చేసుకొని ఇంకా ఉంచుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇంకా ఎడిటింగ్ చేసి పెడదామనేసి ఇంక ఈ రోజు అయితే కుదిరిందనమాట. ఇంక ఎడిటింగ్ అయితే ఈ రోజు చేస్తున్నాను, ఇంకెప్పుడు పెడుతున్నానో తెలీదు. కార్ తీసుకొని 10 days కి ఎక్కువైపోయింది అనమాట, కానీ ఎడిటింగ్ చేయలేదు. ఆ రోజు అయితే చేద్దాం అనుకున్నాను, ఇంకా నెక్స్ట్ డే నుండి కొంచెం బిజీ అయిపోయాం అనమాట. కొంచెం కాదండి, చాలా బిజీ అయిపోయాను. కొత్త కార్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ కార్ ఉంది, అందరికీ తెలుసు కదా. కానీ ఆ కారు మళ్ళీ ఇంకేంటంటే మా ఆయనకైతే ఇంకో కార్ నచ్చిందనమాట. ఇంకా కార్ అయితే తీసుకున్నాము. కార్ ఎలా ఉందో కమెంట్ చేయండి. కార్ తీసుకున్న సంతోషం అయితే మా ఆయన మొహంలో షోరూమ్ నుండి అయితే కార్ తీసుకోవడానికి అయితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాము. ఇంకా మా చెల్లి మా అమ్మ అయితే మిస్ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళైతే రాలేదు. ఇంకా మా తమ్ముడు, ఇంకా మా బావ కొడుకు, ఇంకా మా అత్తయ్య, మా ఆడబడుచు కూతురు, మా ఆడబడుచు కొడుకు, ఇంకా వీళ్ళందరూ పిల్లలతో తీసుకొని వెళ్ళాము. ఇంకా చిన్న పిల్లలతో సహా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అది కవర్ అలా తీసేసి ఇటు అటు ఇంకా అవి పేల్చారు. పేల్చిన తర్వాత వచ్చేసి ఇంక ఇంటికాడ నుండే మేము కేక్ అయితే తీసుకెళ్ళాము. అంటే మేము ఎప్పుడు ఇలా చేయలేదు, కానీ ఇంకా కొత్త కారు కొనేటప్పుడు అలా కేక్ అయితే అలా కట్ చేయడం అని అంటారంట. సో ఇంకేం మా ఆయన అయితే ఇంకా కేక్ అయితే తీసుకున్నారు. స్వీట్ బాక్స్ కూడా తీసుకున్నారు. అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ పంచడానికి. కేక్ అయితే వెజ్ అయితే తీసుకున్నాం. ఆ రోజు మేమైతే నాన్ వెజ్ తినము, వెజ్ కేక్ అయితే తీసుకున్నాం. కూల్ కేక్ అయితే చాలా బాగుంది. అలా కట్ చేసుకొని ఇంకా కొంచెం కొంచెం అయితే అందరూ మా ఆయనకి అయితే తినిపించారు. ఆయనదే కదా కారు, ఇంకా ఆయనే తీసుకున్నారు. కారు వచ్చేసి 7 seater అనమాట. టాటా సఫారీ అయితే తీసుకున్నారు. ఫస్ట్ 5 seater తీసుకుందామా అని అనుకున్నారు, కానీ మా దగ్గర ఫస్ట్ ఉండేది ఇంకా 7 seater, మళ్ళీ 5 seater తీసుకుంటే తక్కువ అయిపోతుందేమో అనేసి ఇంకా 7 seater తీసుకున్నాం అనమాట. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. కార్ తీసుకునే సంతోషం అయితే చాలా అసలు మొహంలో పట్టట్లేదు అనమాట, బయటికి కనిపిస్తుంది. ఇంకా కేక్ కట్ చేసేసి అందరం తీసుకొని అందరం ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా స్టాఫ్ అందరికీ ఇంకా అలా కేక్ కొంచెం స్వీట్స్ అయితే ఇచ్చామన్నమాట. కాజు బర్ఫీ స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. దీంట్లో వీడియో తీయు. అఖిల పాడుతుంది ఎటు అందులో అదే అంతాను. మేమేంటంటే కార్ తీసుకున్నా కనుక, కానీ ఇంకా పూజ చేసినంత వరకు అయితే మేమైతే డ్రైవింగ్ చేయమన్నమాట. ఇంకా మా ఆయన అయితే డ్రైవ్ చేయలేదు. ఇంటికైతే ఆ స్టాఫ్లోనే ఒక ఆయన అయితే వచ్చారు. ఇంటికాడైతే ఫస్ట్ టైం అనమాట మేము ఇంత పెద్ద కార్ తీసుకొని ఫస్ట్ టైం అందులో ఇంకా ఎక్కి ఇంకా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏంటంటే బుధవారం అయితే కార్ తీసుకున్నాము. మధ్యలో ఇంకా గురువారం ఆగి శుక్రవారం అయితే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి పూజ అయితే చేపించుకున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు పూజ చేసుకుందామన్నా కనుక చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి మేము ఏంటంటే షోరూమ్కి అయితే 4 కల్లా వెళ్ళాము. ఇంక ఇంటికి వచ్చేసరికి 7-7:30 అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంక అందరం వచ్చేసాము. వచ్చిన తర్వాత కార్ అయితే మేము మా కార్ ఎక్కడ ఉండేదో అక్కడ అయితే ఆ ప్లేస్లో పెట్టేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే కాకుండా ఇంకా ఆ నెక్స్ట్ డే ఇంకా పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్తామనేసి ఇంకా అందరం పొద్దున్నే బయలుదేరనమాట. ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా ఎందుకంటే అంత పొద్దున్నే ఇంకా మాకు చిన్న పని ఉంది. ఇంకా శుక్రవారం ఆ రోజు చిన్న పని ఉందనమాట.
పొద్దున్నే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంటి నుండి అయితే హాస్పిటల్కి వెళ్ళాలనేసి అనుకున్నాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ పెడతాను. ఆల్రెడీ రీల్లో పెట్టేశాను, అందరికీ తెలిసి. ఇంకా శుక్రవారం పొద్దున్నే 4 కల్లా లేచి 6 కల్లా కిందకి అయితే వచ్చేసాము. 6 కిందకి వచ్చి ఇంకా మాకు ఇంటి దగ్గర వినాయకుడు ఉన్నారు కదా సెల్లర్లో, ఇంకా వినాయకుడి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజ ఇద్దరం మా ఆయన నేను పూజ అయితే చేసుకొని ఇంకా మా ఆయన అయితే ఇంకా వినాయకుడి దగ్గర కార్ అయితే కొంచెం మూవ్ చేశారనమాట. డ్రైవర్కి అయితే పెట్టాము. ఇంకా ఆయన మూవ్ చేసేటప్పుడు నేను ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత డ్రైవరు ఇంకా పెద్దమ్మ తల్లి గుడి వరకు తీసుకెళ్లారనమాట. అంటే ఆయన కారు డ్రైవింగ్ వచ్చు, కానీ ఏంటంటే గుడి పూజ అయిందాక ఇంకా కారు అనేది తీయకూడదనేసి ఇంకా అది కొంచెం మేము అలా నమ్ముతాం అనమాట. ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసేసాను. పూజ చేసిన తర్వాత అందరం ఇంకా మళ్ళీ రెడీ అయ్యి ఇంకా కారు ఎక్కి పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామన్నమాట. కార్కి ఇంకా అలా కొత్తగా కార్ చూస్తుంటే చాలా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం అలా తీసి మూవ్ చేశారనమాట. మూవ్ చేసి ఇంకా పెద్దమ్మ తల్లి గుడిలో ఇంకా మా ఆడపడుచు అయితే కలిసింది. మేము ఇక్కడ నుండి వచ్చినాము, తను ఏమంటే అక్కడ నుండి వచ్చిందనమాట. ఇంకా మా చెల్లి మా అమ్మ రాలేదు, ఇంకా వాళ్ళు రాకూడదు కాబట్టి రాలేదనమాట. సో ఇప్పుడైతే ఇంకా అందరం పెద్దమ్మ తల్లి గుడిలో కలిసాం కదా. కలిసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ గాజులు పువ్వుల దండ తీసుకెళ్ళి పూజ అయితే చేసేసి లోపల పూజ అయితే చేసుకున్నాము. లోపల పూజ చేసిన తర్వాత ఇంకా బయట అయితే బండి పూజ అయితే చేస్తారు. మనకి తొందర అనేసి పంతులకి తొందర కాదు కదండి. వాళ్ళు ఏంటంటే 8 తర్వాత కారు పూజ అయితే చేస్తారంట. ఇంకా పూజ చేసేసిన తర్వాత లోపల చాలాసేపు కూర్చున్నాము. 8 అయిన తర్వాత టోకెన్ ఇచ్చారు. మాదే ఫస్ట్ పూజ. టోకెన్ తీసుకొని ఇక్కడ పంతులు గారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడైతే పూజ అయితే మొదలు పెడుతున్నారు. సో చూడండి, వీడికైతే పొద్దున్నే 4 గంటలు లేపేశాము. మా చెరు మమ్మీకి వీడికి ఇంకా నిద్ర అయితే వచ్చేసి మనం ఎన్ని తీసుకెళ్ళినా ఎంత చేసినా కానీ వాళ్ళ చేతుల మీద చేస్తేనే కొంచెం మనస్తృప్తిగా ఉంటుంది. ఇంకా అన్నీ మేమైతే తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ తినొచ్చేసి కార్కి అయితే దండ వేస్తుంది అనమాట. కారు 4 చిప్పల కింద నిమ్మకాయలు అయితే పెట్టి ఇంకా గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసాము. పంతులు గారే అన్నీ ఎలా చెప్తే అలా చేసామన్నమాట. చక్కగా పూజ అయితే అయిపోయింది. देवाजय विरवाजने दीना भगद्रोद महासरस्वती नमः बुधमां देवताय नमः अम्मवारी नमस्कार राम नामस्य जानकी नामस्य निखिल नामस्य आश्विनी नामस्य सह ఫోటోనా వీడియో చేసిన తర్వాత అటు నుంచి ఫోటో బాగుంది. రావాలి బాబు బాగా క్లోజ్ చేయండి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సీతారాజే నమః. ఏకదా భారత ఏకదైవ యజమాన ఆయుస్తేజో దాతి నిదానంగా 3 సార్లు తిప్పి కర్పకి తీసుకుంటుంది. వాహన ఈ కర్పకి తీసుకుంటే పట్టుకొని కొట్టేయండి. దేవత సకల సావిత్రి అమ్మ సన్ రూఫ్కి వెళ్తానే
చూశారు కదా, మా ఆయన అయితే పూజ అయితే చేసేసారు. డ్రైవింగ్ చేసేది ఆయనే కాబట్టి ఆయన చేతుల మీదకే మొత్తం పూజ అంతా అయిపోయిందనమాట. గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కార్ అయితే డ్రైవ్ చేయాలి కదా. ఇంకా కార్ ఎక్కైతే మా చిన్న పాప, చెరి మమ్మీ, మా మేనగాళ్ళ కొడుకు అయితే వాడే జయనందన్ అనమాట వాడి పేరు. ఇంకా వాళ్ళ ముగ్గురు ఎక్కి ఇంకా కారులో ఇంకా కూర్చున్నారనమాట, నిల్చున్నారు. టాప్ తీసి ఇంకా నిల్చున్నారనమాట. నిల్చున్న తర్వాత మా ఆయన అయితే డ్రైవ్ చేశారనమాట. ఇంకా కాసేపు డ్రైవ్ చేసి ఇంకా ఎలాగో పొద్దంతా డ్రైవర్కి పెట్టాం కదా అనేసి మళ్ళీ డ్రైవర్కి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ అందరైతే పూజ అంతా చేసిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని అందరికీ పంచాము. స్వీట్స్ అయితే ఇక్కడికి తీసుకురాలేదు. ఇంకా తీసుకురాలేదంటే మర్చిపోయామన్నమాట. తీసుకొద్దాము అనుకున్నాము, గుర్తులేదు. ఇంకా లడ్డు తీసుకొచ్చింది మా ఆడపడుచు. ఇంకా లడ్డు అనేది అందరికి పంచిపెట్టాము. వాళ్ళు చూడండి ఇంకా నిల్చొని ఎంత హ్యాపీ అయిపోతున్నారో, చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఇంకా చక్కగా ఇంకా ఫొటోస్ అయితే దిగామన్నమాట. అందరం ఇంకా ఫస్ట్ కార్ కొనేటప్పుడు ఎలాగో దిగామో ఇప్పుడు కూడా అలానే దిగాము. ఫస్ట్ కార్ కొనేటప్పుడు మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు అందరు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళ నలుగురు మిస్ అయిపోయారనమాట. ఇంకా హాస్పిటల్ పని మీద మా చెల్లి, మా అమ్మ అయితే వెళ్ళిపోయారు. మేము కూడా ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మా చెల్లి అయితే డెలివరీ అయిందనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.